చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఇంధన రంగంలో భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ దేనని, తప్పకుండా గేమ్ చేంజర్లా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ను ఆయన ప్రారంభించారు. 2030 కల్లా 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో 160 గిగావాట్లు ఏపీలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరిత ఇంధనం తయారీకి సంబంధించి ఏపీకి చాలా అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. కృత్రిమ మేధను కేంద్రంగా చేసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసినట్లే హరిత ఇంధనానికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. 2 రోజుల సదస్సు తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామని, ఏడాది తర్వాత మరోసారి సదస్సు పెట్టి డిక్లరేషన్ అమలును సమీక్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో హరిత ఇంధన తయారీకి సంబంధించి ప్లాంట్ల ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకున్నారు. కృష్ణపట్నంలో 16,000 కోట్లు, మచిలీపట్నంలో 35,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలతో సీఎం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్రజల నుంచి చెత్త పన్నులు వసూలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను కొండల్లా పేర్చిపెట్టిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆరోపించారు. అక్టోబర్ 2 నాటికి ఏపీ వ్యాప్తంగా ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు. అనంతపురంలో మున్సిపల్ డంప్ యార్డ్లో బయో మైనింగ్ను ప్రారంభించిన మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు, లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాలుపై మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని సిట్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వారి వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. సంచలనంగా మారిన కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం రాత్రి విద్యార్థిని సోదరుడు సురేంద్ర, మరో వ్యక్తి కొండన్నను పోలీసులు విచారించి పంపించేశారు. అమ్మాయిని బాగా కొట్టి చంపారని నిర్ధారించుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. గండికోట రంగనాయక స్వామి ఆలయం వద్ద బ్యాగ్ దొరకడం, విద్యార్థిని మృతదేహం మరో చోట లభ్యం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని ఒక చోట చంపి మరో చోట పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా అమ్మాయి కుటుంబం గండికోటకు వచ్చిన అల్లరి మోకలపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోసారి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బనకచెర్ల విషయంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు చిట్ చాట్ పేరిట తనపై నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. జీవితంలో ఏనాడు తాను సిగరెట్ కూడా తాగలేదన్నారు. డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టాలన్నారు. అవసరమైతే ఏ పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తాను ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదన్న కేటీఆర్ కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లబ్ధి చేకూరలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మినహా ఇతర నగరాల అభివృద్ధిపై ప్రస్తుత ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతం అయ్యిందన్న ఆయన వరంగల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. రేపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శిస్తారని తెలిపారు. వ్యాగన్లు కడిగే పరిశ్రమ వచ్చిందన్న బీఆర్ఎస్కు కేంద్రం చేపట్టిన చర్యలు చెంపపెట్టంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీ సహా బెంగళూరులోని 80కి పైగా ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని 45 పాఠశాలలు, బెంగళూరులోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల్లో భారీగా పేలుడు పదార్థాలను అమర్చామని, బాధపడేందుకు మీరంతా అర్హులంటూ ఆగంతకులు ఒకేసారి ఈమెయిల్స్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పాఠశాలల్ని ఖాళీ చేయించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా 4వ రోజు ఢిల్లీలోని స్కూళ్లకు మెయిల్స్ రావడంతో టీచర్లు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్స్, VPNల ద్వారా దుండగులు ఈ హెచ్చరికలు పంపుతున్నారని, డార్క్ నెట్ వాడటం వల్ల వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో గురువారం ఢిల్లీలో భద్రతా సంస్థలన్నీ 10 ప్రదేశాలలో మాక్ డ్రిల్స్ను నిర్వహించాయి. పంజాబ్ సరిహద్దుల నుంచి మరోసారి భారత్లోకి డ్రగ్స్ను సరఫరా చేయాలని యత్నించిన పాకిస్తానీ నార్కో టెర్రర్ సిండికేట్ కుట్రను BSF వమ్ము చేసింది. పాక్ నుంచి భారత్ వైపు డ్రోన్ల ద్వారా మరోసారి డ్రగ్స్ చేరవేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని BSF దళాలు భగ్నం చేశాయి. గత రాత్రి పంజాబ్లోని అమృత్సర్ సరిహద్దుల వెంబడి 6 DJI మావిక్ 3 క్లాసిక్ డ్రోన్లు రాగా భద్రతా దళాలు కూల్చివేశాయి. 4 ప్యాకెట్లలో సుమారు 2.5 కిలోల అనుమానిత హెరాయిన్ను పట్టుకున్నాయి. తొలుత పాకిస్తాన్ నుంచి అమృత్సర్ వైపు ఒక డ్రోన్ రావడాన్ని BSF దళాలు గుర్తించాయి. వెంటనే ఆ డ్రోన్పై కౌంటర్ డ్రోన్ వ్యవస్థతో కూల్చివేశాయి. కొద్దిసేపటికే రారన్వాలా కుర్ద్ గ్రామం వద్ద మరో డ్రోన్ గుర్తించిన బలగాలు దానిని నేలమట్టం చేశాయి. ఈ 2 ఘటనల్లో దాదాపు 2.5 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. గోవా గవర్నర్గా నియమితులైన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి పోలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు. రాజ్యాంగబద్ధ పదవి చేపడుతున్నందున అశోక్ గజపతిరాజు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు అనేక అవకాశాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా లేఖలను అధినేత చంద్రబాబు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సోమిరెడ్డి సూచించారు. అలిపిరి తనిఖీ కేంద్ర సమీపంలో చిరుత వేటాడిన జింక కళేబరం లభించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాన్ని గుర్తించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. చిరుత దాడిలో జింక చనిపోయినట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు అలిపిరి నడక మార్గం 2వ కనుమ దారిలో వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. గడిచిన 2 రోజులుగా SV జూ పార్క్ నుంచి అలిపిరి కాలినడక మార్గం వరకు పలు ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆక్రమణదారులకు ప్రజా ఆస్తులు చిక్కకుండా జనమే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్ద పాఠశాల విద్యార్థులు స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ నాయకులు VH, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది. హైడ్రా ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట మళ్లీ జీవం పోసుకోవడంపై VH హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బతుకమ్మ సంబురాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట నుంచే ప్రారంభిస్తారని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 110 లీటర్ల కల్తీ పాలు తయారీలో ఉపయోగించే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి మండలం పర్వతాపూర్ సాయి మహదేవ్ నగర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నారనే సమాచారంపై పాల వ్యాపారి గంగలపూడి మురళీకృష్ణారెడ్డి ఇంటిపై మల్కాజ్గిరి SOT DCP రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, మిల్క్ పౌడర్ ఉపయోగించి మురళీకృష్ణారెడ్డి కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న SOT సిబ్బంది కేసు నమోదు చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. పహల్గాం ఉగ్రదాడికి తెగబడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF గ్రూపును ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. వాషింగ్టన్ నిర్ణయాన్ని భారత్, అమెరికా ఉగ్రవాద నిరోధక సహకారానికి ఉన్న బలమైన సహకారానికి నిదర్శనంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కర్-e-తోయిబా ముసుగు సంస్థ TRFను విదేశీ ఉగ్ర సంస్థ FTO
స్పెషల్లీ డిజైన్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎస్డీజీటీగా ప్రకటించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జైశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వివరించారు. జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని మార్కో రూబియో వివరించారు. ఇంట్లో కరెన్సీ కట్టలు భారీగా బయటపడి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు నిజమేనని సుప్రీంకోర్టు కమిటీ తేల్చగా న్యాయమూర్తి పదవి నుంచి అభిశంసించేందుకు కేంద్రం ఎంపీల సంతకాలు తీసుకుంటున్న వేళ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు. తనను పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనుండగా జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వేళ జస్టిస్ వర్మ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేల్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దుర్గ్ జిల్లా భిలాయిలోని వారి నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కొంతసేపటికి చైతన్యను పీఎంఎల్ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. చైతన్య బఘేల్ పుట్టినరోజునే ఆయన్ని అరెస్టు చేసిన ఈడీ అధికారులు సోదాలకు చైతన్య సహకరించనందునే అరెస్టు చేసినట్లు తెలిపారు. 2019-22 మధ్య భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2100 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు దశలోనే ఈడీ 205 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసీ లక్మా, విశ్రాంత ఐఏఎస్ అనిల్ తుటేజా తదితరులను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మరోసారి భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక ఏడాదికి 9,741 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. అందులో సగానికి పైగా ఆదాయం ఐపీఎల్ నుంచే వచ్చినట్లు వెల్లడించింది. ఐపీఎల్ నుంచి 59% అంటే 5,761 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అంతర్జాతీయ టోర్నమెంట్లకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు, నాన్ ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకాలతో 361 కోట్లు చేకూరినట్లు పేర్కొంది.